హలో ఎవరివన్, వెజ్ హలీం ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. దీనికోసం ముందుగా చిన్న మసాలా చేసుకోవాలి. దీనికోసం ఒక స్పూన్ మిరియాలు, ఒక 4-5 జీడిపప్పు పలుకులు, అండ్ తర్వాత కొంచెం ఓట్స్ అనమాట. ఒక 2 స్పూన్స్ ఓట్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కొంచెం మంచి అరోమా బయటకు వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి తెలుస్తుంది అరోమా ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. మెత్తగా కొంచెం పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్, చెక్క, లవంగా, యాలక్కాయ, అనాస వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగాక పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత దీనికోసం ముందుగా 1 కప్పు గోధుమ రవ్వని నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొన్ని పప్పులు కూడా నానబెట్టుకోవాలి ముందే. అవి కూడా వేసుకోవాలి. అవి ఏంటంటే మినప్పప్పు, పెసరపప్పు, పచ్చెనగపప్పు, కందిపప్పు. తర్వాత కొంచెం మిల్ మేకర్ని కూడా నానబెట్టుకోవాలి. ఆ మిల్ మేకర్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఎంత వాటర్ పడుతుందో చూసుకొని అంత వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాయిల్ అవ్వాలి కదా మెత్తగా. సో వాటర్ కూడా వేసుకొని మనం విజిల్ పెట్టుకోవాలి. 5 to 6 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ ఉంటే మెత్తగా మెదుపుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పైనుంచి కొంచెం గీ వేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన వెజ్ హలీం రెడీ అయిపోతుంది. రంజాన్ స్పెషల్ కదా, తప్పకుండా ట్రై చేయండి.